గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము 10th క్లాస్ 2024-25 అకాడమిక్ సంబంధించినటువంటి వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఒక మోడల్ పేపర్ గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్ని చూడడం జరిగింది. సరే, ఈ క్లాస్లో ఏ లెసన్ నుంచి ఏవేవి ఎన్ని మార్క్స్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది, వాటిలో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏవి మనం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దయచేసి అందరు జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్గా మనకి ఫిజికల్ సైన్స్ నుంచి టోటల్గా ఈ అకాడమిక్ ఇయర్లో 8 చాప్టర్స్ ఉన్నాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 12 చాప్టర్స్ ఉండేవి. ప్రజెంట్ మనకి ఓన్లీ 8 చాప్టర్స్ ఉన్నాయి. దీనిలో 4 చాప్టర్స్ వచ్చేసరికి ఫిజిక్స్ అండ్ అనదర్ 4 ఈజ్ ఇన్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ ఫిజిక్స్లో ఉన్న 4 చాప్టర్స్ ఏంటో చూద్దాం. ఫిజిక్స్లో ఉన్న చాప్టర్స్, ఫస్ట్ వన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, నెక్స్ట్ వన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, థర్డ్ వన్ ఎలక్ట్రిసిటీ, ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఈ 4 చాప్టర్స్ మనకు ఫిజిక్స్ నుంచి ఉన్నాయి. అలానే ఫస్ట్ కెమిస్ట్రీ నుంచి మళ్ళీ ఇంకొక 4 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 చాప్టర్స్లో ఫస్ట్ది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, అండ్ నెక్స్ట్ వన్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్, అండ్ థర్డ్ వన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అండ్ ఫోర్త్ వన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ 4 చాప్టర్స్ మనకి కెమిస్ట్రీ నుంచి వస్తాయి. సో ఇవి టోటల్గా మన 8 చాప్టర్స్ అనేవి ఈ అకాడమిక్ ఇయర్కి మనం ప్రిపేర్ అవ్వాల్సిన 8 చాప్టర్స్. సో ఇప్పుడు వీటిలలో నుంచి సో ఏవి ఎన్ని మార్క్స్ అడుగుతారనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలానే 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఎట్లా వేస్తారంటే, క్వశ్చన్ నెంబర్ 12 నుంచి మనకి ఒక డయాగ్రామ్ వస్తుంది. సో ఆ డయాగ్రామ్లో ఏ, బి అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫిజిక్స్ నుంచి, ఇంకోటి కెమిస్ట్రీ నుంచి వస్తుంది. సో ఇలా మనకి ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ 2 రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక ఫిజిక్స్ నుంచి డయాగ్రామ్ ఒకటి వస్తుంది, కెమిస్ట్రీ నుంచి ఒక డయాగ్రామ్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12లో ఏలో వచ్చేసరికి ఫిజిక్స్ గురించి డయాగ్రామ్ ఉంటుంది. వాటిలలో మనకి ఎక్కువగా లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ మీన్స్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ ఏవైనా ఒక 2 పొజిషన్స్ ఇచ్చి ఆ డయాగ్రామ్స్ డ్రా చేయమనో ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రాయమని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇవి 2 డయాగ్రామ్స్. అంటే మనం కాన్స్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 12 నుంచి డయాగ్రామ్ వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి అనదర్ డయాగ్రామ్ కెమిస్ట్రీ నుంచి వస్తుందని చెప్పాము. క్వశ్చన్ నెంబర్ 12లో ఏ ఫిజిక్స్ నుంచి, బి కెమిస్ట్రీ నుంచి. బి వచ్చి కెమిస్ట్రీ నుంచి వచ్చేది యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి మనకి డయాగ్రామ్ ఉన్నాయి. సో ఈ 2 డయాగ్రామ్స్లో నుంచి ఒక డయాగ్రామ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ డయాగ్రామ్స్ ఏంటివి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది లిస్ట్ వైజ్గా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి దీంట్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలానే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 2 వస్తున్నాయండి. 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అలానే 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. సో దీని నుంచి ఓన్లీ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో టోటల్గా మనకు ఒక 4 or 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. ఈ 4 or 5 క్వశ్చన్స్ని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో అవేంటో కూడా నేను లిస్ట్ చెప్తాను. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలానే ఇందాక చెప్పాను డయాగ్రామ్ క్వశ్చన్ నెంబర్ 12లో బి అనేది 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇంకోటి వస్తుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 12లో మనకి ఏ అండ్ బి 2 ఉంటాయి. నెక్స్ట్ వన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి కూడా 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలానే 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది.
సో ఇవి టోటల్గా మనకి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంత వెయిటేజ్ ఉందనేది ఒకసారి బ్రీఫ్గా చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము ఏ చాప్టర్ నుంచి ఇప్పుడు మనం వెయిటేజ్ చెప్పుకున్న ప్రకారం 1 మార్క్ వెండి ఫస్ట్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అనుకున్నాం. సో దీంట్లో 2 మార్క్స్ అని చెప్పాం. సో 2 మార్క్స్వి రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏంటేంటివి, సో ఏ క్వశ్చన్స్ మోస్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంది అనే క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ నేను చెప్తాను. అలానే 4 మార్క్స్ ఏంటి, టోటల్గా 8 మార్క్స్ విన్నవి. టోటల్గా మనకి 8 మార్క్స్ వచ్చేసరికి 3 ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 15, 16, 17. సో మనకి ఫిజికల్ సైన్స్ టోటల్గా మనకి 17 క్వశ్చన్స్ ఉంటాయి. 17 క్వశ్చన్స్లో నుంచి 3 క్వశ్చన్స్ 15, 16, 17లో 15 ఫిజిక్స్ నుంచి ఉంటుంది, 16 కెమిస్ట్రీ నుంచి ఉంటుంది, 17లోకి వచ్చేసరికి ఒక క్వశ్చన్ ఫిజిక్స్ నుంచి ఇంకో క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. సో అది మన చాయిస్ అనమాట. ఇంటర్నల్ చాయిస్ ఉండే క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ పేపర్లో మనకి ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. బట్ దాంతోపాటు క్వశ్చన్ నెంబర్ 12లో కూడా మనకి చాయిస్ ఉంటుంది. ఐదర్ ఫిజిక్స్ నుంచి లేదా కెమిస్ట్రీ నుంచి డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. సో ఇవి మాత్రమే చాయిస్ ఉంటాయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్కడా కూడా మనకి చాయిస్ అనేది ఉండదు. సో టోటల్గా 1 మార్క్ క్వశ్చన్స్ 8 వస్తాయి. తర్వాత 2 మార్క్స్వి 3, 4 మార్క్స్వి 3 క్వశ్చన్స్ వస్తాయి. 8 మార్క్స్వి 3 క్వశ్చన్స్. 8 మార్క్స్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా. ఇంకొక విషయం ఏంటండి, చాలా వరకు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 2 కలిసి మనకు రిజల్ట్ ఇస్తూ ఉంటారు. చాలామంది ఏం చెప్తుంటారంటే ఫిజికల్ సైన్స్ కష్టం, మేము ఫిజిక్స్ రాయలేకపోయాము, ఫిజిక్స్ కష్టంగా ఉంది, బయాలజీ ఈజీగా ఉందని, లేదా టీచర్స్లో కూడా కొద్దిగా ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా జరుగుతున్న ప్రాబ్లం. అంటే బయాలజీ ఫిజికల్ సైన్స్ కంటే ఈజీగా స్కోర్ చేస్తున్నారు అని. కానీ ఫిజికల్ సైన్స్ కూడా మార్క్స్ అంటే ఇలా డివైడ్ చేసుకుంటూ ఏ మార్క్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది తెలుసుకుంటూ వెయిటేజ్ని ఫాలో అవుతూ చూస్తే మనకు ఫిజికల్ సైన్స్ కూడా చాలా చాలా ఈజీ అండి. దయచేసి ఎవరు కూడా ఎప్పుడు ఫిజికల్ సైన్స్ కష్టంగా ఉంది స్కోర్ చేయడము అనేది నెక్స్ట్ ఎక్కడ ఎవరు చెప్పొద్దు. మన స్టూడెంట్స్ కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. సో అది ఈజీ అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్నమాట.